సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసింది. 6 నెలల సమయం ఇచ్చింది. భక్తులు తన నుంచి ఆశిస్తూ తన విషయం మాత్రం పట్టించుకోవడం లేదని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో చేసిన హెచ్చరికలపై ప్రజలు నానా విధాలుగా చర్చించుకుంటున్నారు. అమ్మను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందోనని ఆరాటపడుతున్నారు. తమకు తోచిన పద్ధతుల్లో అమ్మవారిని కీర్తిస్తున్నారు. కొందరు నైవేద్యం తయారు చేయడంలో శ్రద్ధాభక్తులు కనబరిస్తే మరికొందరు అమ్మవారిని కీర్తించడంలో తలమునకలై ఉన్నారు. మరి ఈ ఆషాఢ మాసం అంతా అమ్మవారి అనుగ్రహం కోసం పట్టణం మొత్తం పల్లెను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో అమ్మ ఆగ్రహం చల్లారాలి అంటే ఏం చేయాలి? అసలు భక్తులు ఎంతగా కోరుకుంటున్నారు, ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారని మనం చూస్తున్నాం. అయితే తత్వవేత్తలను అడిగి తెలుసుకుందాం. అమ్మ ఆగ్రహానికి అలా గురి కాకుండా ఉండాలి, అమ్మ చల్లారాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తామాడ మోహన్ రావు శర్మ గారు, వేద పండితులు, బెంగళూరు నుంచి, అండ్ డాక్టర్ తంగిరాల విశాలాక్షి, వేద సంస్కృతి హైదరాబాద్ నుంచి. నమస్తే అమ్మ విశాలాక్షి గారు. మోహన్ రావు గారు నమస్తే అండి. అమ్మా మ్యూట్లో ఉన్నారా? ఒకసారి చూడండి. లేదమ్మా, నాది ఆన్లోనే ఉంది. ఓకే అమ్మా, ఆషాఢ మాసం చివరి బోనాలు ఇవాళ. మీకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీకు, మనందరికీ, మన ప్రేక్షకులందరికీ కూడా, యావన్ మానవాళికి, సనాతన ధర్మానుయాయులందరికీ కూడా, ధర్మాన్ని ఆచరించే ప్రపంచంలోని సర్వ మానవులకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. సర్వే జనాః సుజనాః భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. అమ్మా, అసలు అమ్మ ఆగ్రహానికి గురవుతుంది అని మనం విన్నాం కదా మొన్న ఒక భవిష్యవాణిలో. అయితే అమ్మ ఆగ్రహానికి గురి కావడానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమేమి ఉంటాయి? అంటే అమ్మ ఆగ్రహానికి కారణం అంటే ఏం చెప్తారు మీరు? మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రాం, ఐశ్వర్యదాన సమయే నవ విద్రుమాభాం, విద్వేషి వర్గదళనేతు తమాల నీలాం, దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. అమ్మవారికి గాని, దైవానికి గాని, ప్రకృతి శక్తులకు, దేవతలకు కానీ ఆగ్రహం కలుగుతుంది అంటే దానికి కేవలము ఒకే ఒక్క కారణమమ్మా, ధర్మ లోపము. మానవుల ప్రవర్తనలో ధర్మ లోపం, మానవుల భావనలో కలుషితత్వం రావడం, త్రికరణ శుద్ధి ఉండాలి అని మన వేదాలలో, ఉపనిషత్తుల, పురాణాల్లో, మహర్షుల వాక్కులలో, శాస్త్ర గ్రంథాలలో మనం తెలుసుకుంటున్నాము. పవిత్రమైన మంచి భావనలు ఉండాలి. భావనకి తగిన విధంగా మంచి మాటలు, సంస్కరించబడిన అంటామే మనం సంస్కృతమని, చక్కని మాటలలో మాట్లాడాలి. ఏది భావిస్తామో, ఏం మాట్లాడతామో దానిని మనం ఆచరించాలి, ఆచరణలు పెట్టాలి. ఎప్పుడు కూడా ప్రకృతి తన పని తాను చేస్తూ ఉంటుంది. ఋతము అనేది ఉంది కదా, అలాగే మనకి ఏ వస్తువు కొన్నా ఆ వస్తువును ఎలా వాడుకోవాలో తెలిపే ఒక మాన్యువల్ ఇస్తారు కదా, అలాగే పరమాత్మ సృష్టి చేసి మానవులని, ప్రకృతిని, స్థావర జంగమాత్మక సృష్టి మానవులని పుట్టించినప్పుడు మనం మానవులు ప్రకృతిలో, ప్రపంచంలో ఎలా బ్రతకాలో ఒక నియమావళిని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం మనం జీవించాలి. ఆ ప్రకృతి నియమావళి శాస్త్ర గ్రంథాలు. వేదాల్లో చెప్పింది మనకి రామాయణ, భారత ఇతిహాసాలలో, పురాణాలలో, శాస్త్రాలలో, ధర్మ శాస్త్రాలలో చెప్పారు. దానినే శిష్టాచారము అని అంటాము. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః గీతలో చెప్పారు. కనుక మనము పెద్దలు ఎలా ఆచరిస్తే దాన్ని ఆచరిస్తున్నాం కదా. ఆ పెద్దలు ఎవరు అంటే శాస్త్రం తెలిసిన వారు. శాస్త్రం ఏమిటి అంటే యావత్ మానవాళికి, సర్వ ప్రాణికోటికి శుభాన్ని కలిగించే జీవన విధానము. అది కేవలము సనాతన ధర్మములో మాత్రమే ఇలా చెప్పబడింది. కనుక ప్రకృతి నియమాలను అనుసరించి ఎవరి స్వధర్మ ఆచరణ వాళ్ళు చెయ్యాలి. సత్యం
ధర్మము ఈ రెండింటిని పాటించాలి. రెండు ఒకటే, ఒక నాణానికి ఇటు అటులాగా. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, ఇవి మౌలికమైనవి, ముఖ్యమైనవి. వీటిని మనం పాటించాలి. ఎప్పుడు మన కర్తవ్యం మనం చేస్తూ ఉండి ప్రకృతిని దాని పని అది చేసుకొనివ్వాలి. ప్రకృతిని మనం బాధ పెట్టరాదు. మన వాళ్ళు మానవులు మాత్రమే ప్రకృతికి హాని కలిగిస్తున్నారు. జంతువులని, ప్రాణులని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. అవి కూడా మనలాంటి ప్రాణులే కదా. పరమాత్మ ఇచ్చిన జీవితాన్ని ప్రతి ప్రాణి కూడా జీవిత పర్యంతము ఆయుర్దాయం దేవుడిచ్చినంత కాలం బ్రతకనివ్వాలి. మన వాళ్ళు జంతువులను కూడా స్వాధీనపరుచుకుని మంచికి వినియోగించి బాగా ఉంటే పర్వాలా, హింస పెడుతున్నారు. పర్వతాలను కొట్టేస్తున్నారు, ఎక్కడ పడితే వృక్షాలన్నిటినీ కొట్టేస్తున్నారు, అడవులని నాశనం చేస్తున్నారు. మానవుల బుద్ధులు కలుషితం అవుతున్నాయి. అన్నిటికంటే ఘోరంగా ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం. ఈ స్థలం అంతా తనదే, ఈ రాజ్యం అంతా తనదే, తన అధికారమే చెల్లుబాటు అవ్వాలి అనే భావనలు మన కుటుంబాలలో ఉన్న మనుషుల్లో ఉంటే కుటుంబం నాశనం అవుతుంది. సంఘంలో ఉన్న మానవులలో ఉంటే ఆ సంఘానికి చేటు కలుగుతుంది. ప్రపంచ మానవులలో ఉంటే ప్రపంచం మొత్తానికి హాని కలుగుతుంది. ఇప్పుడు ఇలాంటి స్వార్థపరిత భావనల వల్లే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. మత కల్లోలాలు అనేవి, మత విద్వేషాలు అనేవి మనలో చెలరేగుతున్నాయి. కనుక ఈ ఎవరు వారి కర్తవ్యాలని పాటిస్తూ హరితోషణం అని అన్నారు. ఇంకో కారణం, మనం భగవంతుణ్ణి పరమాత్మను ప్రీతి పరచాలి. ఎలా? ప్రీణయేత్ సుచరితై పితరం సపుత్రం అన్నారు. కొడుకు అమ్మ నాన్న చెప్పినట్లుగా వినాలి, గురువు చెప్పినట్టుగా శిష్యులు వినాలి. అలా భగవంతుడు చెప్పినట్లుగా, అంటే శాస్త్రబద్ధ జీవితాన్ని మానవులు గడపాలి. అప్పుడు దైవానికి అనుగ్రహమే తప్ప ఆగ్రహం రావటం అనేదే ఉండదు. ఇప్పుడు భవిష్యవాణి ఆవిడ చెప్పారు. కానీ ఎందుకు చెప్పారు అని అంటే, మరి మానవుల బుద్ధులు కలుషితమయ్యాయి. ప్రకృతిలో ఎన్నో, మనం ప్రతి దేశంలో కూడా, ప్రతి సంఘంలో, ప్రతి మతంలో, మతం అంటే మానవుల అభిప్రాయాలు, భిన్న మతాలు ఇప్పుడు నేటి ఈ కాలంలో ఉన్నాయి. కనుక వీళ్లలో ఐకమత్యం లేకపోవడం. ఐకమత్యం ఎందుకు లేదు అంటే స్వార్థపరత్వం. ఈ దేశమంతా నాదవ్వాలి, నా అధికారం ప్రపంచం మీద, అందరు మానవుల మీద ఉండాలి అన్నది అది అస్సలు మంచిది కాదు. కనుక మనము ప్రకృతికి, మాతకి కోపం వచ్చినప్పుడు ఆ దైవ శక్తి ఎవరినో ఒక మానవులని ఆవేశిస్తుంది, ఆ మనిషి ద్వారా చెప్పిస్తుంది అన్నది కూడా మనం నమ్ముతాము. నిజంగానే ప్రకృతి పూర్వకాలంలో మనకి ఎన్నో చోట్ల భారతంలో వందల కథలు అశరీరవాణి మాట్లాడుతుంది, వినిపిస్తుంది. ఈ కాలంలో అశరీరవాణి పలికినా మనం వినలేము, వినగలిగిన ఆధ్యాత్మిక శక్తి మనకి లేదు. కనుక అమ్మవారు పూనింది అని అంటారు. కొంతమంది అదంతా నటన, వాళ్ళేదో భ్రమ, ఆ భావావేశం వాళ్ళు ఫీల్ అయిపోయి ఏదో మాట్లాడుతున్నారు అంటారు. కాదు, అది ఒకటి అవ్వచ్చు. కొంతమంది అలా ఆ రజోగుణ ప్రేరణ వల్ల వాళ్ళు చెప్తారేమో, కానీ యథార్థతగా ఆ పరతత్వము యొక్క శక్తి అంశ ఒక వ్యక్తిలోకి ఎవరు గుణవంతులో, ధర్మాత్ములో, నీతిమంతులో, సంఘహితాన్ని, ధర్మహితాన్ని, దేశహితాన్ని కోరతారో అలాంటి వారి బుద్ధిలోకి, దేహం మీదకి ప్రవేశించి ఖచ్చితంగా తన భక్తులను ఆదేశిస్తుంది. కనుక అలాంటి వాక్కులని మనం ఖచ్చితంగా నమ్మాలి, వారు చెప్పిన పద్ధతిలో మనం జీవించాలి. అంటే పూజలు చేయటం, నైవేద్యాలు పెట్టడం ఇదంతా సెకండరీ. మొట్టమొదట్లో కావలసింది మానసికమైన పవిత్రత, ఆధ్యాత్మిక పవిత్రత. ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం అని మన భావన. అలాంటి ఆ ఔదార్యవంతమైన భావన మనలో ఉండాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు కదమ్మా.
అమ్మవారు కూడా ఇత్థం మన చండీ సప్తశతిలో దేవి మహాత్యంలో ఇత్థం యదా యదా బాధ దానవేభ్యో భవిష్యతి తదా తదా అవతీర్యాహం కరిష్యామి అరిసంక్షయం అని అమ్మవారు చెప్పింది కనుక. అలాగే పరమాత్మ కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. కేవలము అవతారాలు మాత్రమే కాదు, మానవుల ఉత్తమ ఉన్నత మానవుల రూపంలో కూడా పరమాత్మ విభూతి వాళ్ళలో ప్రవేశించి సమాజాన్ని హెచ్చరిస్తుంది. మీలో ఈ లోపం ఉంది, సరి చేసుకోండి. మనము సరి చేసుకుంటే ప్రకృతి అనుకూలిస్తుంది. మానవుల భక్తులు కలుషితమైతే మనకి ఆ విలయ తాండవం చేస్తాయమ్మా ప్రకృతి పంచభూతాలు కూడా. సునామీలు, భూకంపాలు, ఇంకా పెద్ద పెద్ద ఆ కుంభ వర్షాలు, జన నష్టం, అగ్ని ప్రమాదాలు, ప్రాణ నష్టాలు. వీటిని నివారించాలంటే ధర్మబద్ధమైన జీవితం జీవించాలి. ధార్మికమైన ప్రేమ, సత్యము, ధర్మము, సమత, ప్రేమ, అహింస ఇవి సర్వ మానవులు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా ఈ గుణాలు ఉంటే. రైట్ రైట్ అమ్మా, ఒక బ్రేక్ తీసుకున్నాం. తిరిగి తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. మోహన్ రావు గారు, వెల్కమ్ బ్యాక్. మోహన్ రావు గారు నమస్తే అండి. మోహన్ రావు గారు, మొన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భవిష్యవాణి రంగం కూడా మనం విన్నాము. అయితే అమ్మవారి ఆగ్రహానికి కారణం విగ్రహ ప్రతిష్టాపన ఆలస్యం అని చెప్పడం వెనుక ఉన్న విశ్వాసం ఏంటంటారు? నిజంగా విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు అని చెప్పి అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసిందా? ఆ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే చాలా అంశాలు బయటికి చెప్పారు. వర్షాలు పడట్లేదు అంటే వర్షాలు పడుతున్నాయి, అసలు ఇంతకంటే ఎక్కువ పడతాయి, లేకపోతే అసలు ఎలా ఉంటుంది సమాజం, ఏంటి ఏం జరుగుతుందనే అంశాల మీద కూడా కొంత భయాందోళన కలిగించే అంశాలు కూడా వెల్లడించారు. దీనిపైన ప్రజలు కూడా చర్చలు చేపడుతూనే ఉన్నారు. ఏంటి అమ్మ ఇలా మాట్లాడింది, ఏం జరగబోతోంది అని చెప్పేసి. మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే విగ్రహ ప్రతిష్టాపన విషయంలో మాత్రమే అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది అనుకోవాలా? నమో శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేయచ్చు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు అమ్మవారు ఒక మహిళలో ఆవేశించి, అంటే తన యొక్క ఆవేశం ద్వారా తన యొక్క సందేశాన్ని చెబుతుంది. విగ్రహ ప్రతిష్టాపన ఆలస్యం జరిగింది, దానివల్ల ప్రకృతి వికల్పాలతో ప్రజలు చాలా బాధపడతారు, ఇబ్బందులు పడతారు అనే ఒక సూచన అన్నమాట. ఇప్పుడు జీర్ణోద్ధారం అనేది ఎక్కువగా లేట్ చేయకూడదు. ఆలస్యమైన కొద్ది దానివల్ల ఆ పరదేవత ఆగ్రహం చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ జీర్ణోద్ధారం చేయడానికి వాళ్ళు సంకల్పించారు. విగ్రహ ప్రతిష్టాపన లేట్ అవుతూ ఉంది. లేట్ అవుతూ ఉండడం వలన ఆ పరదేవత యొక్క కైంకర్యాలన్నీ కూడా సరిగ్గా జరగవన్నమాట. దానికి ప్రాసెస్ ఏంటంటే ఒక బాలాలయం నిర్మించి అందులో ఈ కళాకర్షణ చేసి ఆ దేవతను అందులో ఆవాహన చేసి నిత్యం పూజించాలి. అప్పుడు అమ్మవారికి ఆగ్రహం ఉండదు. అయితే ఇదేం చేశారు మరి అక్కడ సరైన సమాచారం మనకి ఇంకా తెలియదు కాబట్టి ఆ జీర్ణోద్ధారం చేసేటప్పుడు బాలాలయం నిర్మించి ఆ విగ్రహ కళల్ని ఒక కలశంలో ఆవాహన చేసి అందులో నిత్య పూజా కైంకర్యం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఆవాహిత దేవత ఎవరైతే ఉంటారో ఆవిడికి ఎటువంటి మనస్తాపం ఉండదు, కాస్త సంయమనంతో ఉంటుంది. ఇప్పుడు ఈ శిల్పశాస్త్రాన్ని పాటించకుండా విగ్రహాన్ని మారుస్తామని చెప్పేసి ఇంకా ప్రతిష్టాపన చేయకుండా ఉన్నప్పుడు అప్పుడు సాధారణంగా ఆవాహిత దేవతకి అసహనం మరియు ఆగ్రహం కలుగుతుంది. అయితే మన కాలజ్ఞాన రచయిత వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లుగా ప్రకృతి వికల్పాలైతే ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తాయి కూడా. అయితే అటువంటివి మానవ తప్పిదాలు కూడా కారణంగా మనకి ప్రకృతి చూపిస్తుంది. ఇప్పుడు విగ్రహం జీర్ణోద్ధారం చేయకపోవడం, అంటే ప్రతిష్టాపన చేయకపోవడం, ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఆ ప్రకృతి వికల్పాలతో ప్రజలు బాధపడాలి. అది దేవి యొక్క ఆగ్రహానికి కూడా ఇవన్నీ కూడా అష్టగ్రహ కూటమి లాగా అన్ని కలిసి వచ్చేటప్పుడే ఈ ప్రకృతి వికల్పాలు జరుగుతాయి. అంటే మానవ తప్పిదాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆ గుడి యొక్క యాజమాన్యానికి, అక్కడ ఆ గుడి స్థపతులకి, మొత్తం ఆ ఊరు పెద్దలకి అందరి మీద. అంతేకాకుండా
దేవాదాయ శాఖ వాళ్ళు దీనిపై దృష్టి సారించి ఇటువంటి తప్పుల ద్వారా మన మానవ శాంతి సౌఖ్యాలు చాలా ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతో ఆ దేవాదాయ శాఖ దీనిపై చర్య తీసుకుంటూ ఆ విగ్రహం త్వరగా ప్రతిష్టాపన చేయడం ద్వారా ఆ అమ్మవారికి కొంచెం శాంతి కలుగుతుంది. అప్పుడు ఈ ప్రకృతి వికల్పాల నుంచి మనం కాపాడబడతాం. ఇంకా ఈ జీర్ణోద్ధరణ విషయంలో శిల్పశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది లేక స్థపతిని సంప్రదించి ఆ స్థపతి సలహాతో ఈ జీర్ణోద్ధారం చేస్తూ విగ్రహ ప్రతిష్టాపన చేయడం ద్వారా ఇటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారి ఆవేశం ఒక ఆవిడ పేరేం పేరు స్వర్ణలతకి ఆ అమ్మాయి అంటే అమ్మవారి ఆవేశం పూని ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా మీరు చెప్పారు. అంటే అదేంటంటే ఇది ఒక మానవులకు చేసిన హెచ్చరిక, అంటే అది ఒక శాపం కాదు, ప్రమాద హెచ్చరిక. మీరు త్వరపడండి, మీ తప్పును సరిదిద్దుకోండి, ఆ ప్రమాదం నుంచి మీరు రక్షణ పొందండి అని ఒక ఆ ప్రేమతో హెచ్చరిక చేస్తుంది అమ్మ. అంటే ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ అమ్మ ఈ తన బిడ్డల్ని ప్రేమతో ఒక బాధతో ఈ ప్రమాదాలు గురి కాకూడదనే ఒక ఉద్దేశంతో ఆ విధంగా హెచ్చరిక చేస్తున్నట్లుగా చెబుతుంది. ఇదే హెచ్చరికలు 400 సంవత్సరముల క్రితము కాలజ్ఞానం పేరుతో మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చేస్తున్నారు. ఆ హెచ్చరికలు మన వాళ్ళు పాటించాలి. ఏంటంటే దానికి ఎటువంటి పరిహారాలు చేస్తే దాన్ని కాపాడకుండా, అంటే అటువంటి ప్రమాదాలు రాకుండా రక్షింపబడతారు అనేది కూడా అందులో చెప్పడం జరిగింది. అందులో ఒక భాగమే ఈ అమ్మవారు ఒక హెచ్చరిక. ఈ దాంట్లో జీర్ణోద్ధారం చేయడం, అంటే ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయడం ద్వారా, తర్వాత బోనాలు అంటే బోనం అంటే భోజనం అండి. తెలంగాణ అంటే ఒక ఆచారం ప్రకారము బోనాలు సంప్రదించడం అంటే ప్రదానం చేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులు చక్కగా ఒక చీర కట్టుతో పూలు అలంకరించుకుంటూ కట్టు బొట్టు వీటన్నిటితో కూడా ఒక పల్లెటూరు వాతావరణం, అంటే ఇది ఎక్కువగా సాధారణంగా మనం చూసేది పల్లెటూరులో. ఇప్పుడు సిటీలో కల్చర్ మారింది కాబట్టి పట్టణాలు పల్లెటూరుగా కనిపిస్తున్నాయంటే ఈ బోనాల యొక్క సందడి ఒక పల్లెటూరు వాతావరణం తలపిస్తాయి. పల్లెటూరు అంటే అది నిజమైన సనాతన ధర్మం యొక్క మహిళలు ఆచరించే ఆచరణ విధానం. ఆ కట్టు బొట్టు సాంప్రదాయము, ఆ పువ్వులు, తర్వాత ఆ బోనాల కోసం తలపైన పెట్టుకొని ఆ బోనాలు తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ సమర్పించడం ఉంటుందన్నమాట. ఈ సాంప్రదాయం అంతా కూడా అమ్మవారికి ఆ సమయాల్లో భోజనం, అంటే ఈ వర్షాకాలంలో చాలా సూక్ష్మ జీవులు, తర్వాత వివిధ అంటువ్యాధులు ప్రబలే సమయంలో ఆ బోనాలు కూడా ఆ పసుపు వేప మండలం చుట్టూ కడతారు. దానిపైన పవిత్రమైనటువంటి శుచి అయినటువంటి అన్నాన్ని పెరుగుతో కలిపి బోనాలు సమర్పించడం అనేది జరుగుతుంది. ఇదంతా ఒక వైజ్ఞానిక పరమైనటువంటి ఒక చర్య అన్నమాట. ఈ బోనాలు అనేది ఒక సాంప్రదాయ పద్ధతిలో ఈ అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు కరుణా కటాక్షాలతో ఆ ప్రజలందరినీ కూడా చక్కగా ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందనే మన సనాతన ధర్మం యొక్క ఒక విశ్వాసము. ఆ విశ్వాసం ప్రకారం బోనాలు సమర్పించడం ద్వారా కూడా అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా అభిషేకాలు ఇవన్నీ చేయడం, తర్వాత ఈ బోనాలు ఈ విగ్రహ ప్రతిష్టాపన అంటూ త్వరగా చేస్తేనే ఈ ప్రకృతి వికల్పాలకి అమ్మవారు కాపాడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కాలజ్ఞానం ప్రకారం జరుగుతుంది, అందులో మానవ తప్పిదాలు కూడా తోడవుతాయి కనుక దీన్ని ఇటువంటివి మళ్ళీ ముందు జాగ్రత్తగా జరగకుండా మన దేవాదాయ శాఖ వారు, తర్వాత గ్రామస్తులు, గ్రామ పెద్దలు ముఖ్యంగా ఆ స్థపతులను ఆశ్రయించి ఎటువంటి శాస్త్రపరమైన తప్పిదాలు జరగకుండా కాపాడుకుని మన మానవాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలమ్మా. ఈ విధంగా ఈ అమ్మవారి యొక్క ఆవేశం, అంటే తన యొక్క సందేశాన్ని ప్రజలను కాపాడుకోవాలన్న ప్రేమతో తన యొక్క భక్తులపై ఆ పూని తన యొక్క సందేశాన్ని వెళ్ళబుచ్చుతుంది. దీన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకుని దానికి సరైన మార్గాలను అన్వేషిస్తూ అది మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలమ్మా. తప్పకుండా మోహన్ గారు చాలా చక్కగా వివరించారు. రైట్, విశాలక్ష్మి గారితో మాట్లాడే ముందు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్. అంతర్జాతీయ నిపుణులు భారతదేశ పొలాలలో మాత్రమే పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. గత 30 ఏళ్లుగా బయోస్టాట్ ప్రపంచంలోని అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులను తెచ్చి వాటిని మన రీసెర్చ్ సెంటర్లో మరింత మెరుగుపరుస్తున్నారు.
బయోస్టాట్, అగ్రికల్చర్ కల్టివేట్స్ లైఫ్. హెయిర్ కలరింగ్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిక్స్ చేయాలి, తర్వాత బ్రష్. ఉఫ్, ఇవన్నీ కాకుండా హెయిర్ డ్యామేజ్ భయం వేరే. డ్రామా క్వీన్ సొల్యూషన్ ఈజీయే. ఇండికా ఈజీ షాంపూ హెయిర్ కలర్. నో మెస్, నో వెయిటింగ్. షాంపూ లాగా వాడండి, కేవలం 10 నిమిషాల్లో గార్జియస్లీ కలర్డ్ హెయిర్ రెడీ. బీ ఆల్వేస్ రెడీ విత్ ఇండికా ఈజీ. బ్లూ కలర్ బాగుంటుంది, సూపర్ వేస్తున్నావు. కాలేజ్ లో ఉన్న ఎనర్జీ ఏమైంది? జాబ్ పోయింది, ఈఎంఐ ఆగిపోయింది. నగలు తాకట్టు పెడతాను, అది ఒకటే దారి. తాకట్టు పెట్టడం కంటే బంగారం అమ్మేయడమే మంచిది కదా. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గొచ్చేమో గానీ మిగిలిన టెన్షన్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, రీపేమెంట్. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జోయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడమైనా కొనడమైనా మన జోయాలుకాసే బెస్ట్. మీరా రైస్ వాటర్ షాంపూ రైస్ వాటర్ తో పాటు అలోవెరా శక్తితో కూడినది మీకు అందిస్తుంది స్మూత్ ఇంకా షైనీ జుట్టు 3 రోజుల వరకు. రైస్ వాటర్ కేర్ ఫర్ స్మూత్ అండ్ షైనీ హెయిర్. వెల్కమ్ బ్యాక్. అమ్మ, ఇప్పుడు అమ్మవారి భవిష్యవాణులను మనం అక్షరాల నమ్మాలా, లేక వాటిలోని సామాజిక సందేశాన్ని మాత్రమే మనం తీసుకోవాలా? ఇప్పుడు జీర్ణోద్ధరణ జరగలేదు కాబట్టి అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైంది, మీరైనా కూడా ఇది చేపట్టలేదు, విగ్రహ ప్రతిష్టాపన చేపట్టలేదు, అందుకే నా ఆగ్రహానికి గురవుతుంది. నా ఆగ్రహం ఎందుకో మీకు తెలియదా? మీకు తెలిసి కూడా ఇలాగే మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ రోజు భవిష్యవాణిలో మాట్లాడడం మనం విన్నాము. అది ఏంటి? దానిలో ఉన్న ఒక సామాజిక అంశాన్ని మాత్రమే మనం తీసుకోవాలా, లేకపోతే భవిష్యవాణిలో చెప్పింది తూచా తప్పకుండా పాటించాలా? ఎప్పుడైనా ఒక దైవ శక్తిని మనం నమ్మేటప్పుడు ఆ దైవ శక్తి ఇచ్చే ఆదేశాన్ని 100% నమ్మాలమ్మా. చెప్పినట్లుగా మనం ఆచరించాలి. ఇప్పుడు మాతంగి స్వర్ణలత గారు అలా అమ్మవారు పూని చెప్పిన భవిష్యవాణి, అసలు అమ్మవారి విశ్వమంతా కూడా పరతత్వమే ఉంది. కానీ మనం ఎప్పుడంటే ఈశావాస్యం ఇదం సర్వం అని చదువుకున్నాం కదా. కానీ ఈ సూర్యకాంతి అంతటా ఉన్నా మనం ఒక భూతద్దం పెట్టి దాన్ని గనక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పవర్ ఎక్కువ వస్తుంది కదా. అలాగే విశ్వ చైతన్య శక్తిని మనము ఒక విగ్రహంలోకో పటంలోకో దేనిలోకో మనం ఆవాహన చేశాము. చేసినప్పుడు అదే దైవంగా మారింది. ఆ విశ్వ చైతన్య శక్తి మొత్తం అందులోకి వచ్చాక నిత్య నైమిత్తిక పూజలు, షోడశోపచార పూజలు ఆగమ శాస్త్ర విధి విధానం ప్రకారం చేసి తీరాలి. మనం ఆవాహన చేయకపోతే అది వేరే. మన ఇంటికి ఎవరినైనా పిలిచాము, పిలవకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు, మన దగ్గర మనం ఉంటాం. మన ఇంటికి ఒక గౌరవనీయులైన వారిని పిలిచినప్పుడు, గురువులను పెద్దలను, మనం ఇల్లంతా ఎంత శుభ్రం చేసుకుంటాం, మనని మనం ఎంత పవిత్రంగా శుభ్రంగా ఉండి వారిని స్వాగతించి వారు ఉన్నంత సేపు అన్ని విధాలుగా వారి సేవ చేసుకుంటామా లేదా? వాళ్ళు ఉండగా రండిని కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా మన పనులు మనం చేసుకుంటే వాళ్ళ మనస్సులో బాధ కోపం వస్తుందా రాదా? అలాగే ఒక జీర్ణ ఆలయ ఉద్ధరణ కానీ ఒక్కసారి ఆవాహన చేసే ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రాణ ప్రతిష్ఠ చేయబడితే అందులో నేరుగా ఆ దైవ శక్తి, దైవము, దేవుడు, అమ్మవారు వచ్చి కూర్చుంది. మరి అలాంటప్పుడు అమ్మవారికి తగిన వాతావరణం ఉండాలి. షోడశోపచార పూజలు నిత్యము, ఆ ధూప దీప నైవేద్యాలు అన్ని ఉండాలిగా. అవి లేకపోతే ఆ శక్తికి కోపం వస్తుంది, అతి సహజం అది. కనుక అలాంటప్పుడు అయినా కూడా కన్న తల్లికి మనం అందరం బిడ్డలమే కనుక మన గురువుల పెద్దల ఇంటికి వస్తే మనం పొరపాటున నిర్లక్ష్యం చూపించినా ఒరే ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి అని మంచిని చెప్తారు కదా. అదే విధంగా అమ్మవారు చేసిన హెచ్చరిక అన్నమాట. ఇప్పుడు ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారే పూనారు, ఆవిడలో మాతంగి స్వర్ణలత అని అనుకుంటే. సో ఆవిడ చెప్పిన మాటలు మనం కేవలము సాంఘిక పరమా ఆధ్యాత్మిక పరమా అలా కాదు, దానిని వినాలి, పాటించాలి. ఆ జీర్ణ ఆలయ ఉద్ధరణ చెయ్యాలి, ఆ విగ్రహ ప్రతిష్ట పరిపూర్ణంగా జరిగించాలి. ఆగమ శాస్త్ర విధానంలో సపతులతో, పండితులతో, పురోహితులతో, బ్రాహ్మణులతో, శాస్త్రము తెలిసిన వారితో కూర్చుని చర్చించి తప్పకుండా చెయ్యాలి. మనం ఎవరు ఒక యాగం చేసిన లోక కళ్యాణం కోసం అది ఆగిపోకూడదు కదా.
అందరము సహకరిస్తాము. ఒక యాగం మొదలు పెట్టాము, ఇబ్బంది వచ్చింది అంటే ప్రతి ఒక్కరం ముందుకొచ్చి దాన్ని పరిపూర్ణమయ్యేలా చేస్తాం. ఎందుకు అంటే లోక కళ్యాణం కోసం. అలాగే దైవశక్తి ఆవాహన అన్నది విశ్వ శ్రేయస్సు కోసం, సర్వమానవాళి సుఖం కోసం. కనుక మనము తప్పకుండా పాటించాలి. పైగా ఇది ఆషాఢ మాసం. మనము అమ్మవారి శక్తిని, కాలమంతా దైవ స్వరూపమే. అందుకే మహాకాళి, కాళేశ్వరుడు మహాకాళి, మహంకాళి అమ్మవారు. మన జాతర కూడా మహాకాళి అమ్మవారి జాతర అని అంటాం. మనకిక్కడ గోల్కొండలో ముందు ప్రారంభమయ్యి తర్వాత ఉజ్జయిని మహాకాళి అమ్మవారు, సికింద్రాబాదు, తర్వాత ఇలా అన్ని చోట్ల జరుగుతూ వాడలా ప్రతి ఇంట్లో కూడా ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో, ఏడాదంతా. కానీ ఈ మాసంలో విశేషంగా ఆషాఢ మాసంలో బోనాల రూపంలో, శ్రావణ మాసంలో మంగళగౌరి పూజ, వరలక్ష్మి వ్రత పూజ, పేరంటాల రూపంలో విధంగా మనం సంవత్సరంలో 4 సార్లు మానవుల ఆరోగ్యం, ఆయుర్దాయం, ఆనందం కోసం, రోగాలు లేకుండా, బాధలు లేకుండా సుఖంగా ఉండడం కోసం మనం శక్తి ఆరాధన చేస్తున్నాము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఆదిశంకర భగవత్పాదులు కూడా శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. నకలు కుశల స్పందితుమపి అన్నారు. ఆ శక్తిని ఆరాధించడమే ఈ బోనాలు పండగ. ఇందులో భాగమే మనం ఆ అమ్మ భవిష్యవాణి అన్నది కూడా. మనం 4 సార్లు ఆరాధిస్తున్నామని చెప్పుకున్నాం కదా, దాన్ని 4 నవరాత్రులుగా మనం ఆరాధిస్తాము. వీటన్నింటి వెనకాల కూడా మన సనాతన ధర్మంలో ఏ పూజ చేసినా, ఏ పండగలనైనా ఆచరించేటప్పుడు దాని వెనకాల ఆధ్యాత్మిక పరమైన, ఆరోగ్యపరమైన, వైజ్ఞానిక పరమైన, సాంఘిక పరమైన, మానసిక పరమైన అనేక రకాల రహస్యాలు, అంశాలు దాగి ఉంటాయి. అలాగే ఈ బోనాలలో కూడా మనం చారిత్రకమైన అంశాలు ఉన్నాయి, పౌరాణికమైన అంశాలు కూడా ఉన్నాయి. మనం 4 సార్లు అంటే ముందు వసంత నవరాత్రులు, వసంత కాలంతో మనకి ప్రారంభం. వసంత నవరాత్రుల్లో చేస్తాం. తర్వాత వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో, అవి ప్రత్యక్ష నవరాత్రులు అని అంటాము. దుర్గామాతను నవ రూపాలతో మనం ఆరాధిస్తాము. ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఈ నవరాత్రులు, ఇక్కడ బోనాలు అన్నది ముఖ్యం. దీన్ని గుప్త నవరాత్రులు అంటాం. మాఘ నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. మనకి జ్ఞానప్రదాయిని అయిన అమ్మవారిగా మనం ఆరాధిస్తాము. ఆషాఢ మాసంలో అప్పుడప్పుడే వానలు మొదలవుతాయి. కూరలు, కాయలు, పూలు, పళ్ళు అన్ని, పిందెలు, మొగ్గలు మొదలవుతాయి. ఎప్పుడు ప్రకృతిలో ఏది ముందు వచ్చినా దానిని ముందు పరమాత్మకి సమర్పించి తర్వాత ప్రసాద రూపంలో మనం తీసుకోవాలి. కనుక ఈ ఆషాఢ మాసంలో కరి జల్లులు రాగానే మొదటి పంట ఏది వస్తుందో, కూరలు, కాయలు, పళ్ళు, బియ్యము, ధాన్యం అన్ని కూడా. ఈ బోనాలు అంటే భోజనము అన్నదే బోనము. మనం ప్రకృతి వికృతి. ఆ పండితులు, చదువుకున్న వాళ్ళు భోజనము అంటే చదువుకోకపోయినా అనుభవంతో దైవికమైన ఆ ఆధ్యాత్మిక ధోరణితో జీవితం గడిపే వాళ్ళు బోనాలు అంటారు. భోజనం అన్నా బోనము అన్నా కూడా పరమాత్మ ఇచ్చిన దాన్ని ముందు భగవంతుడికి, పరమాత్మకు సమర్పించి దానిని నైవేద్య రూపంగా స్వీకరించడం. తర్వాత దీనికి చారిత్రాత్మకమైన, ఆధ్యాత్మికమైన కారణాలు ఉన్నాయనుకున్నాం కదా. ఆధ్యాత్మిక పరంగా ఏమిటి అంటే అమ్మవారిని, ఇప్పుడు మనది తెలుగు ఆంధ్రులము, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, మన సంప్రదాయంలో ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఆషాఢ మాసంలో ఇంటికి వస్తుంది అమ్మాయి. సో ఆ అమ్మాయిని శక్తి స్వరూపిణిగా మనం భావిస్తాము. కూతురు ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళి వచ్చింది గనక ఇక్కడ ఉన్న నెల రోజులు ఎంతో ఆదరంగా, ప్రేమగా చూసి చీర, సారే పెట్టి ఆ అమ్మాయిని నెల అయ్యాక చలిమిడి పెట్టి పంపిస్తాం. ఇది అలాగే అమ్మవారు మన భూలోకానికి ఆ దివి నుంచి, దేవలోకం నుంచి భూమికి వచ్చింది అనే భావనతో విశేషంగా తెలంగాణ ప్రాంతంలో మనం బోనాలు సమర్పిస్తాం.
ఇంకా చారిత్రాత్మక అంశం ఏంటంటే ఎప్పుడో 1813లోనే ఎప్పుడో ప్లేగు బాగా వచ్చి ప్రజలందరూ కూడా ప్లేగు రోగం బారిన పడి చనిపోతూ ఉంటే అప్పుడుట కొంతమంది ఉజ్జయినిలో మహాకాళి అమ్మవారు, అక్కడి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారట. వీళ్ళు ఇదేమిటి ఇలాంటి జబ్బే అని వాళ్ళ అమ్మవారిని, ఆ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని, అమ్మ ఈ హైదరాబాద్ ప్రజల ఈ రోగాన్ని పోగొట్టు, మేము ప్రతి ఏటా నీకు బోనాలని ఎత్తుతాము అని మొక్కుకున్నారట. అప్పటి నుంచి అనూచానంగా వంశ పారంపర్యంగా వచ్చినట్లుగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం పాటిస్తూ అమ్మని ఆరాధిస్తున్నాం. అమ్మవారిని, ఆ మాతంగి అమ్మవారు చెప్పిన ఆ అన్నిటిని మనం పాటించాలి. విగ్రహారాధన, ఆ విగ్రహ ప్రతిష్టలో ఆలస్యం చెయ్యకూడదు. పూజా కార్యక్రమాలు, నిత్య నైమిత్తిక పూజలు, నిత్య పూజా విధానం జరిగేలా చూడాలి. ఇది మనందరి బాధ్యత. రైట్, మరొక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరింతగా డిస్కస్ చేద్దాం. స్టే విత్ us. ప్రకృతి వైపరీత్యాలకు చాలా గురవుతున్నాము. అయితే ఇంకొక 6 నెలల్లో చాలా ఉత్పాదాలు సంభవిస్తాయి అని కూడా మొన్న భవిష్యవాణిలో తెలియజేశారు కదా. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ వైపరీత్యాలన్నీ కూడా ఇలా జరగడానికి కారణం అదే అనుకోవాలా? అవునమ్మా, అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి చాలా అపరాధాలు అయితే ఈ రోజుల్లో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సరే, ఇప్పుడు మన తప్పు అయితే జరిగింది, దాని పరిహారం ఎట్లా చేయాలి, దాని గురించి మనం చూసుకోవాలి. ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి, ఇంకా విదేశాల్లో కూడా ఉత్పాదనలు జరుగుతున్నాయి. అంటే అక్కడ మన సనాతన ధర్మం లేదు కదా. ఎట్లా జరిగింది అంటే, ఈ ప్రకృతి వైపరీత్యానికి ఈ పాపం అనేది అన్ని స్థాయిల్లో, అన్ని దేశాల్లో పెరుగుతుంది. అయితే మనం ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి, ఈ సనాతన ధర్మం ప్రకారం మనం చేసిన తప్పులు మనం సరిపెట్టుకుంటే మనం రక్షింపబడతామనే ఒక ఉద్దేశంతో మన ధర్మం ప్రకారం మనం ఆలోచిస్తుంటాం. అయితే దీని పరిహారం ఎట్లా చేసుకుంటాము అంటే, ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, గ్రామ దేవతలకి బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. తద్వారా ఈ వ్యాధులను, ఇటువంటి సూక్ష్మజీవులను నిరోధించడం అనేది ఒక ప్రకృతి పరంగా చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ బోనాలు అంటే ఎట్లా తీసుకువెళ్తారు? అన్నం వై ప్రాణః అనే వేద స్మృతి ప్రకారము ఈ బోనములు అనేది మట్టి కుండలలో తయారు చేసి దాని చుట్టూ కూడా వేప మండలు కడతారు. దాని తర్వాత పసుపు వేస్తారు, పసుపు రాస్తారు, బొట్లు పెట్టి వాడిని అలంకరించి చక్కగా అలంకరించుకుని ఆడవాళ్ళు కూడా చక్కగా పసుపు రాసుకుంటారు. బొట్టు అంటే గాజులు, పువ్వులు అన్ని పెట్టుకుని వెళ్తుంటారు. వెళ్ళి అక్కడ బోనం అంటే ఆ అన్నాన్ని ఊరి బయట ఉన్న అమ్మవారిని సమర్పిస్తారు. ఈ అమ్మవారికి అక్కడ సమర్పించి అక్కడ అన్నం అంతా వేసేసరికి అక్కడ ఏంటంటే ఈ ఊరికి రావాల్సినటువంటి సూక్ష్మ జీవులు, పరాంగ జీవులు ఏవైతే ఉంటాయో అక్కడ చేరుకుంటాయి. అంటే అక్కడ ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అక్కడ బోనం అమ్మవారికి సమర్పించిన దానిలో అవి అక్కడ చేరుకుని అవి తింటాయి అన్నమాట. అంటే ఒక విధంగా వైజ్ఞానికంగా ఈ ఊర్లోకి రావాల్సిన సూక్ష్మ జీవులు అక్కడికి వెళ్తాయని, అప్పుడు ఊర్లో ప్రజలు సురక్షితంగా ఉంటారు. తర్వాత ఈ బోనం ఒకటే అలా చేసుకుంటే దానికి మంత్రం ఏంటంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే అని చెప్తారు అనమాట. సర్వమంగళ మాంగళ్యే అంటే సకల శుభాలకు శుభాలు ఇచ్చినటువంటి ఆ శివే అంటే ఆ దేవి అంటే శివుడి యొక్క భార్య దేవి అని అర్థం అనమాట. శివే సర్వార్థ సాధకే సకల మనోభీష్టాలను నిర్వర్తించినటువంటి ఇస్తున్నటువంటి ఆ దేవి మాత సర్వసాధ శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అంటే ఈ శరణాగతి ఎవరైతే శరణాగతులు అవుతారో వారిని రక్షించడానికి ముందుగా వచ్చే తల్లి మాతృస్వరూపివి, అందుకే మిమ్మల్ని మేము నమస్కరిస్తున్నాము, మాకు ఆపదలను మీరు తొలగించి మమ్మల్ని కాపాడు తల్లి అనే విధంగా ప్రార్థించుకుంటూ ఆ బోనాన్ని సమర్పించుకుంటాం అన్నమాట. అదే విధంగా ఈ రెండవ విషయం ఏంటంటే, ఈ మాతంగి స్వర్ణలత గారికి ఆవేశం పూనింది. ఎట్లా పూనింది, అదే ఎందుకు పూనింది ఆవేశం అంటే, ఈ అమ్మవారు మాతృస్వరూపిణి అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః అనే ఒక ఈ శంకరాచార్యుల యొక్క దేవి అపరాధ స్థితిలో ఉంటుంది. అయితే ఈ శ్లోకం ప్రకారము ఆవిడ మాతృస్వరూపం కనుక ఆ మాతృతత్వంతో తన యొక్క భక్తులైనటువంటి ఆ రంగం మాతంగి స్వర్ణలత వారిలో ప్రవేశించి తన యొక్క సందేశాన్ని వెలుబుచ్చింది. దానివలన ఈ సందేశాన్ని వెలుబుస్తూ
మనకి హెచ్చరిక చేస్తుంది అనమాట. ఈ తప్పుని మీరు జరుగుతుంది, దిద్దుకోవాలి అని. దాని తర్వాత ఆలయ ప్రతిష్టాపనకు ఇంకా విగ్రహానికి లేట్ అవ్వడం ఒకటి, అమ్మవారి ఆగ్రహం చల్లార్చడం కోసం ఇంకొక మంత్రం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే అని ఇలా ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా ఈ మంత్రం అంటే ఈ శ్లోకాన్ని చెబుతూ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆ అమ్మవారు కాస్త చల్లబడుతుంది, ఈ ప్రకృతి వికోపాల నుంచి రక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి శిష్టాచారము బహుజన ఆచారం అని రెండు విధాలుగా మనకు ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. శిష్టాచారం అంటే ఏంటి, బహుజన ఆచారం అంటే ఏంటి? ఇప్పుడు శిష్టాచారం అంటే చెప్తామండి. శిష్టాచారం అంటే వేదోక్తంగా వేద మంత్రాలను ఉపయోగిస్తూ షోడశోపచార పద్ధతుల్లో పూజలు మనం నిర్వహించే విధానాన్ని శిష్టాచారం అంటారు. అంటే ఇక్కడ సంస్కృతం ఉంటుంది, వేద మంత్రాలు ఉంటాయి, ఈ షోడశోపచార పద్ధతులు ఉంటాయి. దీంతో అమ్మవారి గర్భాలయంలో చేయాల్సిన కైంకర్యాలని చేస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ చేయడం ఒక విధంగా విగ్రహం ప్రతిష్టాపన లేట్ అయినందుకు ఈ సేవలు అమ్మవారికి నిలిపివేయబడ్డాయని తెలుస్తుంది. దానివలన ఈ గర్భాలయంలో జరగాల్సిన శిష్టాచారం జరగట్లేదు. తర్వాత ఈ బహుజన ఆచారం అంటే ఏంటి అంటే, బహుజన అంటే ఇక్కడ శిష్టాచారం అంటే కేవలం గర్భాలయంలో జరిగే కృతులు కైంకర్యాలు మాత్రం శిష్టాచారం ఉంటారండి. ఈ బహుజనం అంటే బహుజన కృతులు అంటే కైంకర్యం ఎట్లా అంటే, ఇప్పుడు బోనాలు ఇవన్నీ ప్రజలందరూ కలిసి ప్రజలు అంటే అమ్మవారు బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ప్రజలందరూ కలిసి ఒక ఉత్సవంగా అందరూ చేసే విధానాన్ని అక్కడ బోనాలు, తర్వాత పోతురాజులు, ఇంకా శివ అంటే శివ యొక్క గణాలు ఇవన్నీ వచ్చి చేస్తుంటాయి అనమాట, హైలైట్ అవుతాయి. ఇది బహుజన కృతి అనమాట. ఈ విధంగా బహుజన కృతితో అమ్మవారిని సంతృప్తి పరిచే విధానం ఈ బోనాల సమర్పణ. అయితే ఇప్పుడు విగ్రహం మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను. గురువు గారు జాయిన్ అయ్యారు. నమస్తే గురువు గారు. చెప్పండి. శ్రీనివాసాచారి గారు. గురుగారు భవిష్యవాణి పేరుతో భయాన్ని ఏమైనా పెంచుతున్నారా, లేక ప్రజలను ఏమైనా అప్రమత్తం చేస్తున్నారు అనుకోవాలా? అప్రమత్తం చేస్తున్నారు అని అనుకోవాలి తల్లి. అంతేనా? రెండోది అప్రమత్తం చేస్తున్నారు అనుకున్నాం. పలానా చోట వరద వస్తుందని చెబుతున్నారు, లేదా ఐఎండి వాడు మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ పలానా రోజున వర్షం వస్తుంది, దుమ్ముగా కురుస్తుంది, అటు పోమాకండ్రా అంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో నిన్న మొన్న వర్షం వచ్చింది. కలెక్టర్ స్వయంగా చెప్తున్నాడు కదా, అత్యవసరమైన పనులు తప్పితే ఉంటే తప్ప బయటికి రావద్దని చెబుతున్నాడు. అది మనకోసమే కదా, అది మనకోసమే కదా. రెండోది ఈ భవిష్యవాణి ఇవన్నీ చెప్పడంలో ఇంతకుముందు మనం కొన్ని వీడియోలో చెప్పాం. అమ్మవారు పోనటం కానీ భగవంతుడు పోనటం కానీ 330 టెరాహెజ్ నుంచి 730 టెరాహెజ్ లోపల మాత్రమే మనిషి కళ్ళు చూడగలవు. 20 హెజ్ నుంచి 20 కిలో హెజ్ దాకా మాత్రమే మన చెవులు వినగలవు. ఆ తర్వాత పైది కానీ కిందది కానీ చూడలేము. అయితే కొంతమంది దోస్ హు ఆర్ బ్లెస్డ్, కొంతమంది భగవత్ ప్రసాదంగా కొంతమందికి ఆ విద్య వస్తుంది. ఆ విద్య వచ్చినప్పుడు ఆ పూనకం అనేది లాగా వచ్చేసేసి కొద్దిగా వాళ్ళ ఆ భవిష్యత్తు ఇది ఈ పూనకాలు ఈ వీళ్ళ మూలంగా చెప్తూ ఉంటారు. ఇకపోతే హైదరాబాద్కి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చాలా కాలం క్రితం దాంట్లో ఇంటర్నల్ పేరుడు జరిగింది. ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. హైదరాబాద్ కు ఎప్పుడు ప్రమాదం వచ్చినా కర్కాటక మకర సంక్రమణాల మధ్యలో మాత్రమే జరుగుతుంది. అది న్యూక్లియర్, అది గుర్తుపెట్టుకోండి. నేను అనేది చిన్న పదం కాదు. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కానీ ఇన్ప్లోజన్ కానీ ఏదైనా ఇంటర్నల్ గా ఏదైనా జరగాలంటే అది హైదరాబాద్ కి మెయిన్ ప్రమాదం. రెండోది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో దానికి నా భాష్యం ప్రకారం కర్కాటక మకర సంక్రమణాల మధ్యలోనే ఉంటుంది. ఆ కర్కాటక సంక్రమణం జరిగినప్పుడల్లా నాకు గుండె కొక్కలాడుతుంది. దేశంలో ఏం జరుగుతుంది, పర్టికులర్ గా హైదరాబాద్ ఏం జరుగుతుంది మీరు గమనిస్తే ఎన్ఎఫ్సి కూడా ఇవన్నీ కూడా దీంట్లోనే జరిగినాయి. ఫైనల్ గా హైదరాబాద్ ప్రమాదం ఎప్పుడు అంటే గొల్లకొండ వద్ద గోవిందాపురంలో ఆవు కడుపున మనిషి పుడతాడు. దట్ ఈస్ ద ఫైనల్ డేట్ ఆఫ్ హైదరాబాద్. ఇక దాన్ని ఎవరు మార్చలేరు, ఎవరు కాపాడలేరు. ఇది అయితే ఏంటంటే చావుగా మిగిలిన వాళ్ళకి రేగడి మట్టిలో
చింతపండు కలుపుకొని తింటారు. అప్పుడు ఆచార్య నాగార్జున వారు ఆయన శిష్యులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళకు మందులు ఇచ్చి కాపాడతారు. ఇప్పుడు ఈ అమ్మవారు బోనాలు మహాకాళి కానీ అమ్మవారు కానీ వీళ్ళు చెప్పినంత వాటిని తోసివేయటానికి లేదు. వాళ్ళకున్న గ్రాస్పింగ్ పవర్ మూలకంగా, వాళ్ళకున్న శక్తి మూలకంగా అమ్మవారి భవిష్యవాణిని ఎంత మటుకు రిసీవ్ చేసుకున్నారో దాంట్లో కొంత మటుకు మాత్రమే ట్రాన్స్మిట్ చేయగలరు, ట్రాన్స్మిట్ చేయగలరు. ఇకపోతే ఏంటంటే పర్టికులర్ గా ప్రభుత్వాలు తీసుకునేది వీళ్ళు చెప్పేవి మూఢనమ్మకాలని కానీ ఈ పూర్ణకాలు గీనకాలు ఇవి అని చెప్పానని అంటే సైన్స్ ఒక సామెత ఉంది. సైన్స్ లో అప్పుడు అడుగు పెట్టినాడు నాకు ఇక సైన్స్ గురించి అసలు భగవంతుడు వెంతనే రిలేటివ్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ మేక్స్ ఎ మ్యాన్ అనేది అథీస్ట్. కాస్తంత శాస్త్ర విజ్ఞానం తెలియగానే వాడు నాశనం అయిపోతాడు. డీప్ నాలెడ్జ్ ఆర్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ మేక్స్ ఎ మ్యాన్ ఎ బిలీవర్ ఇన్ గాడ్ అని అంటాడు. ఈ బిఎస్సి ఎంపీసీలు లేకపోతే ఈ 10th చదివిన వాళ్ళందరూ దేవుడిని ఇచ్చేస్తారు కానీ దాని వెనుకున్న సైన్స్ బయటపడటానికి కొన్ని వందల సంవత్సరాలు వాడచ్చు. కంటిన్యూ చేద్దరు కానీ ఏదైనా ఒక 5 నిమిషాల్లో మీరు మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పారు. కంటిన్యూ చేద్దరు గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తారు వెంటనే. రైట్, అప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్ రైట్, వెల్కమ్ బ్యాక్. గురువు గారు, ఇప్పుడు అమ్మకు బోనస్ సమర్పించడం ఎంత ముఖ్యమో అమ్మను నమ్మి సమాజం పట్ల బాధ్యతగా ఉండడం కూడా అంతే ముఖ్యం అంటారా? ఇప్పుడు అమ్మవారి విగ్రహం కానీ ఏదైనా వేటికైనా అపచారాలు జరిగితే వాటికి చాలా తీవ్రంగా దెబ్బలు తగ్గుతాయి. అది నగరానికి కానీ నగరాన్ని పరిపాలిస్తున్న మేయర్ కానీ ముఖ్యమంత్రికి కానీ అది ప్రమాదం. అది నేను ఉదాహరణలు చాలా చెప్పగలను. ఇప్పుడు అది చెబితే నేను రాజకీయం చెప్పినట్టు అవుతుంది. ఒక ఊర్లో ఆ క్షేత్ర పాలకుడు విగ్రహాన్ని పునరుద్ధరణ పేరుపై చేశారు. పేరు మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అది చేసిన పునరుద్ధరణ పేరుతో ఆ విగ్రహాన్ని పెంచిన కొద్ది రోజులకి ఆ గవర్నమెంట్ పడిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఇచ్చేసిన తర్వాత మళ్ళా దాన్ని పునరుద్ధరణ చేశారు. ఇప్పుడు ఈ విగ్రహాలు కూడా అడ్డుగోలుగా ఎట్టబడితే అట్టు తీయటానికి లేదు. శాస్త్రబద్ధంగా వాళ్ళు శిల్పశాస్త్రం ప్రకారం వేదోక్తంగా ఎలా చేయాలో అలానే చేయాలి. ఇప్పుడు అమ్మవారికి బాకీ ఉన్నారు. రెండోది పాత విగ్రహాలు తొలగించడం కూడా అడ్డగోలుగా తొలగించకూడదు. దాన్ని శాస్త్రబద్ధంగానే చేయాలి. అది ముఖ్యమంత్రికి వస్తుంది ఫస్ట్ దెబ్బ. ముందు మేయర్కి వస్తుంది, ఆ తర్వాత ముఖ్యమంత్రికి వస్తుంది, ఇంకా కర్మ కలిసి మిగతా ప్రజలకు కూడా వస్తుంది. మాకు ఇప్పుడు ఈ విగ్రహాలు ప్రతిష్టాపన వీటి వెనుక ఉన్న రహస్యం సైన్స్ కి ఇప్పటికీ అందలా. అంటే వాళ్ళకి చేతకాల సైన్స్ ద్వారా డిటెక్ట్ చేయడం, సైన్స్ ద్వారా పరీక్ష చేసి దీని మూలంగా జరిగిందని చెప్పని. అంతేగాని మాకు ఏదో తెలిసి ఇదంతా మూఢనమ్మకం అంటే అది. నేను చాలా మంది చాలా విగ్రహాలు చూశాను. విగ్రహాన్ని ఇచ్చేసి ఒక విగ్రహాన్ని, నేను ఇది పర్టికులర్ గా చెబుతున్నాను, పాత పునరుద్ధరణ పేరుతో ఒక దేవాలయాన్ని శివలింగాన్ని తీసిపెట్టిన తర్వాత ఒక మనిషి చనిపోయి వాడికి 10వ రోజు కర్మ ఇది చేసే లోపల 2వ వాడు. అట్లాంటి కొన్ని చాలా సంఘటనలు చూశాను నేను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, ఇది యాక్చువల్ గా అష్టలక్ష్మి దేవాలయం. ఆ రోజున కాపాడిన అమ్మవారు కాపాడు కట్టారు కాబట్టి ఆ దేవాలయాన్ని చేర్పులు మార్పులు చేసి చార్మినార్ చేశారు. రీసెంట్ గా అది దానికి అవకాశం లేకుండా చేశారు. ఆర్కల్జీ వాళ్ళు ఏదో పనులు చేస్తా ఉంటుంటే సరం ఒకటి బయటపడితే లోపలికి వెళ్లకుండా అక్కడ ఉన్న లోకల్ ఎంఐఎం వాళ్ళు అడ్డుకున్నారు. లేదంటే అమ్మవారి దేవాలయం బయటపడేది. రెండోది వాళ్ళు అక్కడే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. అక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయ్యి ఉంటుంది. గురుగారు, అంటే ఒక్క క్వశ్చన్ ఏంటంటే దేవత ఆగ్రహానికి మనుషుల తప్పిదాలతో ముడి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపన చెయ్యలేదు అంటే దేవత ఆగ్రహానికి మనుషుల తప్పిదాలతో ముడి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని ఎలా నమ్మాలి అసలు? ఇప్పుడు నా దగ్గర 2 వైర్లు ఉన్నాయి కరెంట్వి. అవి నేను నా ఇష్టం వచ్చినట్టు చేసి దేవుడు మనుషులు తప్పేం చేశారు, అమ్మవారు ఇది చేశారు అని చెప్పంటే కుదరదు. తప్పు ఎవడు చేసినా తప్పే.
అది పూజారి చేసిన తప్పే, ధర్మకర్త చేసిన తప్పే. ఓకే. లేదని చెప్పనంటే మన ముఖ్యమంత్రి గాని వీళ్ళు గాని ఎవరు చేసినా తప్పే అది. దానికి దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. దానికి చిన్నపిల్లాడు ఈ క్షమాగిమ ఇవన్నీ ఏముండవు. మనం చిన్నపిల్లలం కదా అని చెప్పి ఆడిపోయి మంటలో ఏలు పెడితే కాలకుండా ఉంటుందా? పోనీ కరెంట్ లో ఏలు పెడితే షాక్ కొట్టకుండా ఉంటుందా? అది కనీసం విఘ్నత ఉండాలి ఇది వాళ్ళు చేసేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఈ దేవాలయం ఎన్నాటి నుంచి, దీని ప్రాముఖ్యత ఏందని. ఆ తాడుబళ్ళు ఔరంగజేబే ఆంజనేయ స్వామి దేవాలయం జోలికి పోలా. ఇది తాడ్బండి ఆంజనేయ స్వామి దేవాలయానికి. దాంట్లో శక్తి లేకుండా ఇట్లా జరుగుతుందా? శక్తి ప్రతిదీ ఉంటుంది. ఆ శక్తి అనేది రోగాలకి నయం చేయటం కోసం పెట్టిందా, లేదంటే రక్షణ కోసం పెట్టిందా అని జోలికెళ్తే వాడు అటు ఇటు తేలిపోతుంది. అప్పుడు రోగాలు రక్షణకు వచ్చినా అంత మటుకు చెడిపోతుంది. మళ్ళీ పునరుద్ధరణ అనేది కొద్దిగా కష్టం అవుతుంది. ఆనాటి స్థపతులు ఉండాలి కదమ్మా, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు, వేళ మీద లెక్క పెట్టుకోగలిగే వచ్చి. ఇప్పుడు స్థపతులను ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఇప్పుడు మీరు ఆయన మన మోహన్ రావు సార్ ఇచ్చేశారు. ఆయన విపులంగా చెప్తున్నారు. అది అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలిగా, వినేవాళ్ళు ఉండాలిగా. ఆ వినేవాళ్ళు ఉండాలిగా, దాని వెనుకనున్న మర్మం తెలిసిన వాళ్ళు ఉండాలిగా. వామాచారం అంటే ఏంటి, దక్షిణాచారం అంటే ఏంటి, ఈ కౌలాచారం మిగతా ఈ ఆచారాలను వేటి ప్రకారం చేస్తున్నారు, దాని మూలంగా మనకు వచ్చే ఉపయోగం ఏంది, చెయ్యకపోతే ఇదేంటి అని చెప్పనండి. ఇప్పుడు అట్టని వాళ్ళు ప్రతిదీ కూడా ఇచ్చేసారు, ఒక పద్ధతి ప్రకారంగా చేశారు. కాబట్టి ఆ జ్యోతిర్లింగాలు ఇప్పటిదాకా ఉన్నాయి. అక్కడ పోతే మనకి రోగాలు రుచులు ఇవన్నీ రాకుండా ఒకవేళ ఉంటే తగ్గిపోతూ ఇవన్నీ వచ్చినాయి. ఆ మహంకాళి అని చెప్పనంటే అమ్మవారు ఉగ్రస్వరూపుడిని భువనమ్మ ఇవి అని చెప్పని అనుకుంటాం. కానీ సృష్టిలో ప్రతిదీ భగవంతుడిదే. ఆవుకు గడ్డి పెట్టాడు, పులికి ఆవును పెట్టాడు. అది దేనికి దానికి వాటి తిండి ఇచ్చేసాడు. దాటి నువ్వు నాకు మాంసాహారం పెట్టకూడదు అది ఇదంటే రోజు కొన్ని వందలు వేల కోట్ల కోళ్ళు దిగుతున్నాయి ఆ బిర్యానీలు పెడుతూ. మామూలుగా అనుకుందాం తల్లి. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఎందుకు వచ్చిందంటే హిందూ మతాన్ని నాశనం చేయాలి, ఏదో ఒకటి పెట్టి చేయాలని చెప్పాను. ఇది తప్ప చాలా ఇంకొక మామూలుగా చెబుతున్నా. ఇప్పుడు మామూలుగా వేదోక్తంగా గుమ్మడికాయ లేదా పరమాన్నం పులిహార ఎందుకు పెడతారు, అది దక్షిణాచారం ప్రకారం పెడతారు. అది ఏంటంటే చేతికి జబ్బకో లేకపోతే పిర్రకో చేసిన ఇంజక్షన్ అంటే. ఇప్పుడు కోళ్ళు కొకరాయలు ఇవన్నీ మనం పెట్టామనుకో, అది ఇంట్రావీన్ నరానికి చేసే ఇంజక్షన్ లాంటిది. సింపుల్ తేడా అది. అది తెలియకుండా వీళ్ళు ఈ ఆచారాలను నాశనం చేయడం అనేది సమంజసం కూడా కాదు. వాళ్ళ భవనాలు వాళ్ళు చక్కగా చేసుకొని ఆ పెద్దలు రాజకీయ నాయకులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రత్యక్షంగా హాజరయ్యి అక్కడ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా. గుడ్డిగా ఉన్నా నీకు తెలిసిన లింగులిటికి అంటూ నువ్వు చదివిన మనోవాపి డిగ్రీ ఒకటి దీన్ని పెట్టుకొని నేను దేవుణ్ణి నమ్మను అది ఇది అని చెప్పంటే ఆ తర్వాత ఫలితం అనిపించేది నువ్వు. నీతో పాటు కర్మ కొద్దీ ఆ ప్రాంతంలో ఉన్నందుకు మనం కూడా ప్రజలు కూడా ఇది కావాలి. ఏది ఏమైనా కానీ అమ్మవారు చెప్పారు, ఫలానా ఇది చెప్పారు అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది మీకు ఇంతకుముందే చెప్పాను, క్రోధి సంవత్సరం నుంచి దేశంలో అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పాను. అది ఆ రోజున అఖండ భారతం అది. ఇప్పుడు ఇది చేస్తే అమ్మవారు చెప్పారు అని చెప్పని అనుకుంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవటం ఒకటి. రెండవది మిగతావి కూడా ఎక్కడికక్కడ నాకాబందీ పెట్టేసేసి ప్రతి వారానికి ఒకసారి పెట్టేసేసుకొని చేస్తే సరిపోతుంది. అమ్మవారి భవిష్యవాణి కానీ ఏదైనా కానీ అంత తేలిగ్గా చెప్పరు. డబ్బు కోసం భవిష్యవాణి చెప్పేవాళ్ళు ఉంటారని నేను అనుకోను. అదే జరగని పని కూడా. అమ్మవారు మయానికి పూనారు అంటే ఏదో ఒక 2 మొక్కలు ఆ ట్రాన్స్ లో ఆ 2 మొక్కలు వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్తారు. అంత మటుకు పాటిస్తే బాగుంటుంది. అప్రమత్తంగా ఉండాలి. రైట్ గురుగారు, మీరు చాలా బిజీ ఉండి కూడా లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. మా విశాలాక్షి గారు అండ్ మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి. చాలా బాగా వివరించారు. బోనాల సందర్భంగా అసలు అమ్మ ఆగ్రహానికి ఎందుకు గురైంది, అసలు ఏం చేయాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు. సో అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి బోనం సమర్పించాము, భక్తి భావాన్ని చాటుకున్నాము, భక్తితో పూజలు చేశాము, పాటలు పాడాము. అయితే మన ఆచారాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అమ్మ చెప్పిన సందేశాన్ని కూడా ఆచరించడం అంతే ముఖ్యం. మరి జీర్ణోద్ధరణ
పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు? అప్పుడైనా అమ్మ ఆగ్రహం చల్లారుతుందా? చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.